హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో మనం కోడింగ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో అండ్ మన ఛానల్లో చూసుకున్నట్లయితే ఇదే ఫస్ట్ కోడింగ్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం మనం, ఓకేనా? సో గైస్, ఈ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, యూజర్ అనేటి వాడు మనకు ఒక ఇన్పుట్ అనేది ఇస్తాడు, ఓకేనా? ఇన్పుట్ అనేది ఇస్తాడు. సో ఆ ఇన్పుట్ మనం అవుట్పుట్ లాగా ఎలా ప్రింట్ చేయాలి అంటే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ప్రింట్ ది లైన్ ఆఫ్టర్ మెసేజ్ అని ఇచ్చాడు, ఓకేనా? సో ఆ మెసేజ్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఇన్పుట్ అని ఇచ్చాడు. మనకు అవుట్పుట్లో ఎలా అంటే గివెన్ ఇన్పుట్ అనేది ఇచ్చి దాని తర్వాత మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అది మనకి అవుట్పుట్ లాగా రావాలి. సో గైస్, ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్పుట్ 1 అయితే ఉంది. సో ఇన్పుట్ 1 ఏముంది, పైథాన్ కోడింగ్ తెలుగు ఉంది. అండ్ ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, గివెన్ ఇన్పుట్ పైథాన్ కోడింగ్ తెలుగు అని ఉంది. ఇన్పుట్ 2 ఏముంది, పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఉంది. సో అవుట్పుట్ ఏముంది, గివెన్ ఇన్పుట్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఉంది, ఓకేనా? సో సింపుల్గా మనం ఇది అర్థం చేసుకోవాలంటే క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో వాడు ఏమంటున్నాడంటే యూజర్ అనేటి వాడు ఒక ఇన్పుట్ అనేది ఇస్తాడు, ఓకేనా? మనం ప్రోగ్రామ్లో ఇన్పుట్ అనేది తీసుకోవద్దు. ఫస్ట్ థింగ్, యూజర్ అనేటి వాడే ఇస్తాడు ఇన్పుట్ అనేది. సో ఆ ఇన్పుట్ అనేది మనం ప్రింట్ చేయాలి. కాకపోతే యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ కాకుండా దానికి ముందు గివెన్ ఇన్పుట్ అని పెట్టి మనం ఆ అవుట్పుట్ని అయితే ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ గివెన్ ఇన్పుట్ అనేది ప్రతి ఒక్క అవుట్పుట్లో ఉండాలి. వాడు ఎన్నిసార్లు అయితే మనకి ఇన్పుట్ ఇస్తాడో ప్రతి ఒక్కసారి ఆ అవుట్పుట్లో గివెన్ ఇన్పుట్ అని ఉన్న తర్వాతనే మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది అక్కడ అవుట్పుట్లో రావాలి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, కోడ్ సాల్వ్ అనేది చేసేద్దాం. అండ్ ఇక్కడ నేను విజువల్ స్టూడియో అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి మీకు అర్థమయ్యేలా బేసిక్ నుంచి అయితే చెప్తాను. సో ఫస్ట్ థింగ్ మనం ఏదైనా స్ట్రింగ్ కానీ ఏదైనా ఇన్పుట్ కానీ తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి ఒక స్ట్రింగ్ అనేది అసైన్ చేస్తాం. సో ఈ యొక్క ఇన్పుట్ కానివచ్చు, లేకపోతే ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఆ మెసేజ్ కానివచ్చు. సో మనం ఏంది కంప్లీట్ స్ట్రింగ్లో తీసుకొని సో ఆ స్ట్రింగ్ అనేది మనం వేరియబుల్స్కి అసైన్ చేస్తాం, ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ నేను ఏం పెడుతున్నాను, సో నేను వేరియబుల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను, యూజర్ ఇన్పుట్, ఓకేనా? యూజర్ ఇన్పుట్ అనే వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్, మనం ఏదైనా వేరియబుల్స్ అనేది ఏమైనా క్రియేట్ చేస్తే సో అది అవతల వ్యక్తి చూస్తే అది ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి. సో ఇప్పుడు యూజర్ ఇన్పుట్ అనేది నేను పెట్టాను, ఓకే? యూజర్ ఇన్పుట్ అని పెడితే అవతల వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఈ వేరియబుల్ చూసాగానే సో యూజర్ ఇక్కడ ఇన్పుట్ ఇస్తాడు అనేది అయితే అర్థమవుతుంది. ఒకవేళ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు అలా తీసుకుంటే ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు. క్లారిటీగా తీసుకోవాలి, ఓకేనా? నేను ఇంతకుముందు చెప్పాను ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు అని, అది మీకు అర్థం కావాలని చెప్పాను. ఇప్పుడు మనం చేంజ్ అవుతూ పోవాలి, ఎప్పుడు అదే పట్టుకొని ఉండొద్దు, చేంజ్ అవుతూ పోవాలి, ఓకేనా? సో ఇలా అర్థమయ్యే వర్డ్స్ అనేది తీసుకోండి వేరియబుల్స్లో. సో యూజర్ ఇన్పుట్ అనేది తీసుకున్నాను, ఈక్వల్ టు యూజర్ యొక్క ఇన్పుట్ అనేది అసైన్ చేయాలి. సో స్ట్రింగ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో స్ట్రింగ్లో ఏమి ఇస్తున్నానంటే, సో మనకి ఇన్పుట్ ఏమున్నది, పైథాన్ కోడింగ్ తెలుగు కదా, పైథాన్ కోడింగ్ తెలుగు, ఓకేనా? సో మన స్ట్రింగ్ టైప్లో ఒక ఇన్పుట్ అనేది మనం యూజర్ ఇన్పుట్కి అసైన్ చేసాము వేరియబుల్ దానికి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, సో వాడు క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, మనం యూజర్ ఇన్పుట్ ఏదైతే తీసుకున్నామో ఆ యూజర్ ఇన్పుట్ అనేది గివెన్ ఇన్పుట్ తర్వాత రావాలన్నాడు. సో అప్పుడు ఏం చేయాలి, మనం గివెన్ ఇన్పుట్ అనే స్ట్రింగ్ని కూడా మనం సేమ్ ఈ విధంగానే తీసుకోవాలి. సో దీనికి ఏం పెడదాం, మనం మెసేజ్ అని పెడదాం. సో మెసేజ్ ఈక్వల్ టు ఓకేనా గైస్, గివెన్ ఇన్పుట్ అనేది మనం అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తేనే కదా సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో యాడ్ చేయాలంటే ఏం చేయాలి, మనం అప్పుడు ప్లస్ సింబల్ యూస్ చేయాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు ఇంటిజర్ వాల్యూస్ మధ్యలో ప్లస్ సింబల్ అనేది యూస్ చేసినట్లయితే సో ఆ రెండు వాల్యూస్ అనేవి అడిషన్ అవుతాయి, ఓకేనా? సో అదే ప్రాసెస్ మనం స్ట్రింగ్లో యూజ్ చేస్తే ఏమవుతుందని చెప్పాను, ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్ మనం యాడ్ చేసినట్లయితే కన్కాటినేషన్ అనేది అవుతుంది. సో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఇంటీజర్ నుంచి తీసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇంటీజర్ అనేది తీసుకుంటాను ఫస్ట్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు బి ఈక్వల్ టు 3 అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తున్నాను, ప్రింట్ ఏ ప్లస్ బి అనేది తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, రెండు ఇంటీజర్లు ఉన్నాయి కాబట్టి 2 + 3 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ అనేది 5 అనేది వస్తుంది. సో అదే సేమ్ ప్రాసెస్ నేను ఇప్పుడు స్ట్రింగ్లో చెప్తాను. ఇప్పుడు ఈ స్ట్రింగ్ అనుకోండి. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు సేమ్ వాల్యూ తీసుకుంటున్నాను, 2 తీసుకుంటున్నాను. అండ్ బి ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తాను, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ అనేది 2, 3 అనేది వస్తుంది. సో దీన్నే కన్కాటినేషన్ అంటారు. సో ఇప్పుడు 2, 3 అనేది పక్కన వచ్చాయి, ఓకేనా?
మనం అది ఇంటీజర్‌లో తీసుకుంటే అవి అడిషన్ అయ్యాయి. కాకపోతే మనం స్ట్రింగ్‌లో తీసుకుంటే అవి పక్కపక్కనే వచ్చేసాయి. సో, ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మనం ప్రోగ్రామ్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ యూజర్ ఇన్పుట్ అనేది ఒక వేరియబుల్ అనేది తీసుకొని దానికి ఒక స్ట్రింగ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మెసేజ్ అనేది తీసుకొని ఇక్కడ గివెన్ ఇన్పుట్ అనేది తీసుకున్నాము. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, సో మీరు అనుకున్నట్టే పక్కపక్కన వస్తాయి ఇవి. ఓకేనా? సో ఇప్పుడు మన అదే ప్రాసెస్ అనేది ఒకవేళ ఇంటీజర్ ఒక వాల్యూ అండ్ స్ట్రింగ్ ఒక వాల్యూ తీసుకుంటే ఏమొస్తుంది, అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 2 అనేది ఇంటీజర్ ఉందనుకోండి. సో ఇది వచ్చేసి స్ట్రింగ్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఈ రెండు అనేది మనం యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 2 ఇంటీజర్లు యాడ్ చేయగలుగుతారు లేదా 2 స్ట్రింగ్లు యాడ్ చేయగలుగుతారు. ఒక ఇంటీజర్ ఒక స్ట్రింగ్ యాడ్ చేయలేరు. అలా యాడ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో కోడ్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రింట్ అనేది యూజ్ చేద్దాం. ప్రింట్ ఆఫ్లో మనం ఏమి ఇద్దాం, ఫస్ట్ మనకి గివెన్ ఇన్పుట్ రావాలి కాబట్టి మెసేజ్ ఇద్దాం. సో మెసేజ్ ప్లస్, సో తర్వాత ఏం కావాలి, మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అది రావాలి. ఫస్ట్ ఏం వస్తుంది, గివెన్ ఇన్పుట్ అనేది వస్తుంది. తర్వాత మనం యూజర్ ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో సో అది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం రన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ అనేది వచ్చింది, గివెన్ ఇన్పుట్ పైథాన్ కోడింగ్ తెలుగు అని వచ్చింది. సో మన క్వశ్చన్లో చూపించిన విధంగా అయితే వచ్చింది. కాకపోతే ఇందులో ఒక లాజిక్ అనేది మిస్ అయ్యాం. సో ఏంటి ఆ లాజిక్, సో యూజర్కి నుంచి మనం ఇన్పుట్ అనేది తీసుకోవాలి అనేది యూజర్ ఇన్పుట్. అందుకే నేను ఫస్ట్ అది యూజర్ ఇన్పుట్ అనేది క్రియేట్ చేశాను. సో వాడు ఏమన్నాడు, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి అన్నాడు. కాకపోతే మనం కోడింగ్లోనే ఇన్పుట్ అనేది ఇచ్చేసాము. సో అలా తీసుకోకుండా యూజర్ దగ్గర నుంచి తీసుకోమన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో మనం ఒక వేరియబుల్ అని క్రియేట్ చేసి దానికి మనం ఇన్పుట్ అనేది ఇచ్చేసాము. ఓకేనా? ఇన్పుట్ మనమే ఇచ్చేసాము. కాకపోతే ఇప్పుడు మనకి ఏం కావాలి, సో యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో అది ఎలా అంటే, సో యూజర్ ఇన్పుట్ వేరియబుల్ అనేది తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇలా తీసుకోకుండా ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు. ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుంటే మనం యూజర్కి నుంచి డైరెక్ట్గా ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు. ఏ ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు. మన ప్రోగ్రామ్లో ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఓకేనా గైస్? సో ఇప్పుడు మనం ఇలా తీసుకుంటే మనకు స్ట్రింగ్లో వస్తుంది. ఓకేనా? మీరు ఏ ఇన్పుట్ తీసుకున్నా సరే, నంబర్లో తీసుకున్నా సరే అది స్ట్రింగ్లోనే వస్తుంది. మరి ఒకవేళ ఇంటీజర్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఓకేనా? సో ఇక్కడ మనం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాలి. సో ఇక్కడ మనం ఒకవేళ మనం ఇంటీజర్లో మనం వాల్యూస్ అనేది తీసుకోవాలంటే ఇది అనేది ఇక్కడ వేరియబుల్కి అసైన్ చేయాలి. ఓకేనా? అండ్ ఒకవేళ మనం ఫ్లోట్లో తీసుకోవాలంటే సేమ్ అంతే, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఓకేనా? ఒకవేళ మనం ఇలా తీసుకుంటే ఏంటి అంటే, సో డిఫాల్ట్గా అయితే స్ట్రింగ్లోనే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం కోడ్ అనేది చేంజ్ చేద్దాం. ఇది తీసేద్దాం మొత్తం. ఓకే, ఇన్పుట్ అనేది ఇచ్చామా మనం. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, సో ఏం రాలేదు. ఎందుకంటే మనం ఇంకా ఇన్పుట్ ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఓకేనా? ఇక్కడ పైథాన్ కోడింగ్ తెలుగు అనేది నేను ఇక్కడ ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసినట్లయితే నాకేమొచ్చింది, గివెన్ ఇన్పుట్ పైథాన్ కోడింగ్ తెలుగు అని వచ్చింది. ఓకేనా గైస్? మనకి ఇన్పుట్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం. సో ఏమి ఇన్పుట్ తీసుకుందాం, ఇంకో ఇన్పుట్ కూడా ఉంది కదా మనకి, పైథాన్ ప్రోగ్రామింగ్ అని. పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే గివెన్ ఇన్పుట్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని వచ్చింది. అండ్ మీరు ఇలా కూడా ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు, ఇంకోలా కూడా చేయొచ్చు, ఇంకో మెథడ్లో కూడా చెప్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ మెసేజ్ ఈక్వల్ టు గివెన్ ఇన్పుట్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ మెసేజ్ అనేది తీసేస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా మనం మెసేజ్ అనేది తీసేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డబుల్ కోట్స్ పెట్టి, సో ఇక్కడ కూడా మనం స్ట్రింగ్ ఇవ్వచ్చు. ఏమని ఇవ్వచ్చు, గివెన్ ఇన్పుట్. ఓకేనా? గివెన్ ఇన్పుట్ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఏమని ఇద్దాం, పైథాన్ కోడింగ్ తెలుగు అని ఇద్దాం. ఇప్పుడు వచ్చిందా, గివెన్ ఇన్పుట్ పైథాన్ కోడింగ్ తెలుగు అని వచ్చింది. సో ఇప్పుడు 3 లైన్స్ కోడ్ అనేది 2 లైన్స్లోనే అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పేస్ అనేది కూడా లేదు. సో ఇప్పుడు మనకు స్పేస్ అనేది రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం స్పేస్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, గివెన్ ఇన్పుట్ స్పేస్ వచ్చింది, మళ్ళీ కాలన్ వచ్చి మళ్ళీ స్పేస్ వచ్చి పైథాన్ కోడింగ్ తెలుగు అని వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి
పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఇద్దాం. చూసారా, ఎంటర్ మీద క్లిక్ చేసాగానే గివెన్ ఇన్పుట్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని వచ్చింది. అండ్ మీరు ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. ఇది ఇప్పుడు 2 లైన్స్లో ఉంది కదా, ఈ కోడ్ అనేది 1 లైన్లోనే చెప్తాను. సో డైరెక్ట్ మీరు ప్రింట్ చేసేయండి, ప్రింట్ ఆఫ్. సో ఏమని ప్రింట్ చేస్తారు, ఫస్ట్ మనకి ఏం రావాలి, గివెన్ ఇన్పుట్ రావాలి. గివెన్ ఇన్పుట్, ఓకేనా. సో మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, మరి ఏ వేరియబుల్ కూడా మనం క్రియేట్ చేయలేము, క్రియేట్ చేసి మనం దానికి ఏ వాల్యూ అసైన్ చేయలేము. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఓన్లీ ప్రింట్ అనేది యూజ్ చేస్తున్నాం. మరి ఎలా, సో ఇందాక మనం యాడ్ చేయాలంటే ఏమన్నాం, సో స్ట్రింగ్ అనేది పక్కన రావాలి, యాడ్ చేయాలంటే ఏమన్నాం, సో ప్లస్ అనే సింబల్ యూజ్ చేయాలన్నాం. ఇప్పుడు మీరు ప్లస్ అనే సింబల్ అనేది యూజ్ చేయండి. ఇక్కడ మనం వేరియబుల్కి తర్వాత మనం ఏమి ఇస్తున్నాము, ఒకవేళ మనమే ఇన్పుట్ అనేది ఇవ్వాలనుకుంటే డబల్ కోట్స్లో పెట్టి స్ట్రింగ్లో తీసుకొని ఇక్కడ పైథాన్ కోడింగ్ తెలుగు అని రాద్దాం, ఓకేనా. ఇప్పుడు రన్ చేస్తున్నాను, వచ్చిందా అవుట్పుట్ అనేది, గివెన్ ఇన్పుట్ పైథాన్ కోడింగ్ తెలుగు అని వచ్చింది. కాకపోతే మనం యూజర్కి నుంచి తీసుకోవాలి కాబట్టి ఇదంతా చేయొద్దు. మనం ఇక్కడ యూజర్కి నుంచి తీసుకోవాలనుకుంటే ఇన్పుట్ ఆఫ్ అనేది తీసుకోవాలి. మనం యూజర్కి నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలనుకుంటే ఇన్పుట్ బ్రాకెట్స్ అనేది పెట్టాలి, ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం, ఇన్పుట్ బ్రాకెట్స్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఒక ఇన్పుట్ అనేది ఇవ్వమంటుంది. ఇక్కడ మనం పైథాన్ కోడింగ్ తెలుగు ఇస్తున్నాను. ఇప్పుడు ఏమొచ్చింది, గివెన్ ఇన్పుట్ పైథాన్ కోడింగ్ తెలుగు అని వచ్చింది. సో గైస్ ఇప్పుడు మనం ఇంకొక ఇన్పుట్ అనేది ఇద్దాం. సో ఈ పైథాన్ కోడింగ్ తెలుగు ఇది కాకుండా మనం వేరేది ఇద్దాం. సో రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే మనకి ఇన్పుట్ అనేది ఇవ్వమంటుంది. మనం ఏదో ఒక ఇన్పుట్ అనేది ఇచ్చేద్దాం, రాజు అనేది ఇద్దాం, రాజు. ఇక్కడ ఏమొచ్చింది, గివెన్ ఇన్పుట్ రాజు, ఓకేనా. గివెన్ ఇన్పుట్ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది ఇది, ఓకేనా. వచ్చిందా, 2 యాడ్ అయ్యాను వచ్చాయా. ఫస్ట్ మనం 3 లైన్స్ కోడ్ చేసాము, తర్వాత మళ్ళీ కొద్దిగా లాజిక్ యూజ్ చేసి 2 లైన్స్ కోడ్ చేసాము. సో ఇంకా మనం కొత్తగా తెంచేసి అది 1 లైన్ కోడ్లోనే చేసాము. సో గైస్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, అండ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.